రామానుజుల వారి అడ్డు తొలగించుకోవాలని చెప్పి అర్చకుడు విషం తయారు చేయటం చూసిన ఆ ఇల్లాలు ఇది తప్పు కదా అని చెప్పగా ఆ అర్చకుడు ఇలా అంటున్నాడు. ఊరుకోవై, ఉపదేశాలు చాలు, దేవుడికి మేం చేసేదే ఎక్కువ. అర్చకులకి ఏ పాపము అంటకుండా ఆయనే చూసుకుంటాడు. మేం చెప్పినట్లు భిక్షలో కలుపు, అదే భిక్షగా అర్పించు, ఇది నా ఆజ్ఞ. త్వరగా వెళ్ళు అని ఆదేశిస్తారు. ఇక ఆ ఇల్లాలు కంట తడి పెట్టుకుంటూనే రామానుజుల వారికి భిక్షాన్ని సమర్పించి వారికి నమస్కరిస్తుంది. రామానుజుల వారు భిక్ష స్వీకరించిన పిదప వారి శిష్యులతో ఇలా అంటున్నారు. మీరందరూ వెళ్ళిరండి, అనుష్ఠానాలు చేసుకోండి, మేము మాధ్యాహ్నిక స్నానం గట్రా చేసుకొని వస్తాం అని వారితో చెప్పి ఇలా ఆలోచిస్తున్నారు. ఏమిటి ఈరోజు కన్నీళ్లతో భిక్ష పెట్టకూడదు, ఆమె పెట్టింది, పెట్టాక నమస్కరించకూడదు, కాని ఆమె సాష్టాంగపడింది. పెద్దల పాదాలు తాకరాదని వాళ్ళకి తెలుసు, కాని ఆమె తాకింది. ఏమి కారణమయ్యుంటుంది అని రామానుజుల వారు ఆలోచిస్తూ ఉండగానే, అరే, ఈ ప్రసాదం కాకులు కుక్కలు ముట్టుకున్నాయి, నేను గమనించనే లేదే. మిగిలిన వాళ్లంతా స్నానాలు చేస్తున్నారు, వాళ్ళు గమనించలేదు. చూడండర్రా, ఈ ప్రాణులు ఈ భిక్ష ప్రసాదం తిన్నాయి, వెంటనే చనిపోయాయి అని రామానుజుల వారు అనగా ఒక శిష్యుడు ఇలా అంటున్నారు. ఆచార్య, ఇందులో విషం కలిసినట్టుంది కదా అని. మరొకరు ఇలా అంటున్నారు. సరిగ్గా అంతే, లేకపోతే తినగానే ఆ కాకులు కుక్కలు ఎందుకలా చనిపోతాయి అని అనగా మరొకరు ఇలా అంటున్నారు. స్వామి, అందుకే కాబోలు ఆ గృహిణి కన్నీళ్లతో భిక్ష వేసింది, తాకి నమస్కరించింది అని అనగా రామానుజుల వారు ఇలా అడుగుతున్నారు. ఇంతకీ ఎవరిదా గృహం అని. దానికి ఆ అర్చకుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. మన ఆలయానికి చెందిన ముఖ్య అర్చకులదే. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఆవిడ భిక్ష ఏడుస్తూ వేస్తుంటే ఆ అర్చకుడు కిటికీ వెనక నుండి గమనిస్తున్నాడు. ఆవిడకు అది విషపూరితమని తెలిసే ఉంటుంది. అతని బలవంతంతో అర్పించక తప్పలేదు కాబోలు. అయినా మనకి తెలియాలని ఆవిడ అలా కొన్ని సూచనలను భర్తకు తెలియకుండా చేసి ఉంటుంది అని ఒక శిష్యుడు అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఈ పదార్థం విషమయం, దీన్ని పూర్తిగా నీటిలో కలిపేద్దాం అని అనగా అక్కడ శిష్యులు అలాగే అని అంటారు. ఇక రామానుజుల వారు మహాపూర్ణుల వారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారో రేపు చూద్దాం.